హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవి చూసారా? మనం రసం పిండేసి పాడేసేటటువంటి నిమ్మ చెక్కలండి. ఈ నిమ్మ తొక్కల్ని వేస్ట్‌గా పాడేయకుండా నేనైతే ఇలాగా వాటర్‌లో వేసి పెట్టాననమాట. వీటితోటి మనం మొక్కలకు ఉపయోగించేటువంటి ఫర్టిలైజర్‌ని అలాగే పెస్ట్ కంట్రోల్‌ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదిగో చూడండి ఇలాగ మనం రసం పిండిన తర్వాత ఈ నిమ్మ తొక్కల్ని ఏం చేస్తాము వేస్ట్‌గా పాడేస్తూ ఉంటాం కదా! అలా పడేయకుండా ఈ రసం పిండినటువంటి నిమ్మ తొక్కలనైనా సరే లేదంటే ఎండిపోయినటువంటి నిమ్మ తొక్కలనైనా మనం తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మీకు డెమో కోసం చూపిస్తున్నానండి. 2 పీసెస్ తోటి ఆల్రెడీ నేను ఫర్టిలైజర్‌ని ఫర్మెంటేషన్ అది చేసి పెట్టాను చూయిస్తాను. ఎలా ఫర్మెంట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నానండి. ఇలాగ నిమ్మ తొక్కల్ని తీసుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలోనికైతే వేసుకోండి. వేసుకొని వాటి మునిగేంత వరకు వాటర్‌ని పోయండి. నార్మల్ ట్యాప్ వాటర్‌నే పోసుకోండి. ఉప్పు నీళ్ళు కాకుండా మంచి నీళ్ళని పోసుకోండి. ఇలా వాటర్‌ని పోసుకున్న తర్వాత ఈ డబ్బాపై మూతని ఉంచి మీరు ఎన్ని రోజులు ఫర్మెంటేషన్ చేసుకోవాలంటే అన్ని రోజులు ఫర్మెంటేషన్ చేసుకోవచ్చండి. మరి 1 డే, 2 డేస్ లేదంటే 3, 4 డేస్, 1 వీక్ వరకైనా ఫర్మెంటేషన్ చేసుకోవచ్చు. ఇలాగా ఫర్మెంటేషన్ చేసుకునేటప్పుడు రోజు ఒకసారి మూతను తీసి మళ్ళా మూత పెట్టి ఇలాగైతే షేక్ చేసుకోండి. బాటిల్‌ని ఒకసారి కుదుపుకోవాలనమాట. ఇలా ఊపేసి మళ్ళీ మూతను పెట్టి అక్కడ ఉంచండి. డైలీ రోజుకోసారి ఖచ్చితంగా తీయాలండి. ఇందులో యాసిడ్స్ అవి వస్తుంటాయి కదా! గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. పుల్లదనం కదా! అందుకోసమని చెప్పేసి ఇలాగా ఒక 1 వీక్ అయితే నేను ఆల్రెడీ ఉంచి పెట్టానండి. మీకు డెమోకి ఈ 2 పీసెసే చూయిస్తున్నా. ఇదిగో చూసారా? నేను ఈ టిన్‌లో అయితే దాదాపుగా ఒక 10 పీసెస్ కన్నా కూడా 10 తొక్కల కన్నా ఎక్కువ తొక్కలే వేసేసి ఇది ఒక 1 వీక్ అయితే అయిందండి ఫర్మెంటేషన్ చేసి పెట్టి. రోజుకోసారి మూతను తీసి ఇలా కలయబెడుతూ ఉన్నాననమాట. చూసారు కదా! బాగా ఫర్మెంటేషన్ అయిపోయిందండి చక్కగా. ఇప్పుడు ఈ నిమ్మ తొక్కల లిక్విడ్‌ని మనం ఏ విధంగా మొక్కలకి యూజ్ చేయాలనేది చూద్దాం రండి. ఓకే అండి. చూసారు కదా! ఈ నిమ్మ తొక్కలైతే బాగా ఫర్మెంటేషన్ అయిపోయాయి. మెత్తగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటిని మనము మొక్కలకి ఇవ్వడం కోసము ఏ విధంగా ఈ లిక్విడ్‌ని మనం మొక్కలకి యూజ్ చేయాలో చూద్దామండి. అందుకోసమని చెప్పేసి ఇలా బాగా 1 వీక్ నుంచి ఫర్మేషన్ అయిపోతున్నాయి కదా! ఇలా ఫర్మెంట్ అయినటువంటి ఈ నిమ్మ తొక్కల ఈ లిక్విడ్‌ని మనం ముందైతే స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇలాగ ఒక జల్లెడ పెట్టుకొని ఒక డబ్బాలోనికి కానీ, బకెట్‌లోనికి కానీ ఇలాగా స్ట్రెయిన్ అయితే చేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లిక్విడ్ ఎంతైతే ఉందో అంటే నిమ్మ తొక్కల నుంచి మనం ఫర్టిలైజర్ చేసాం కదా! ఫర్మెంటేషన్ చేసినటువంటి ఈ వాటర్ ఎంతైతే ఉందో అంతకి 1:5 రేషియోలో మళ్ళీ నార్మల్ వాటర్‌నైతే కలుపుకోవాలండి. అలాగే మొక్కలకి ఇచ్చేయకూడదు. వీటిలో బాగా ఫర్మెంటేషన్ అయిపోయింది కదా! పుల్లతనం కూడా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మొక్కలకి మనకి ఎఫెక్ట్ అనేది అవ్వకూడదనమాట. మనం ఇచ్చే ఏ ఫెర్టిలైజర్ అయినా సరే. అందుకోసం అని చెప్పేసి మీరు 1 డే కానీ ఫర్మెంటేషన్ చేస్తుంటే అలాగే ఇచ్చేయొచ్చు. ఇది నేను 1 వీక్ ఫర్మెంటేషన్ చేశాను కాబట్టి దీంట్లో ఖచ్చితంగా నార్మల్ వాటర్‌నైతే డైల్యూట్ చేసుకునే ఇవ్వాలండి. నేనైతే 1:5 రేషియోలో అయితే నార్మల్ వాటర్‌నైతే కలుపుతున్నాను. అంటే మనము ఈ టిన్‌లో పెట్టాం కదా! ఈ టిన్ ఒక 1 టిన్ను ఈ లిక్విడ్ అయితే వచ్చింది కాబట్టి దీనితోటే మళ్ళీ 5 టిన్స్ నార్మల్ ట్యాప్ వాటర్‌నైతే ఇలాగ పోసేస్తున్నానండి. ఇలాగా 5 డబ్బాలు నార్మల్ వాటర్‌ని పోసేసిన తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్‌ని ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి. అంటే డైల్యూట్ చేయాలి కదా! బాగా డైల్యూట్ చేయండి. ఇలా డైల్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం మొక్కలకైతే ఇద్దాం రండి. ఓకే అండి. బాల్కనీలో ఉన్నటువంటి రోజా మొక్కల దగ్గరికైతే వచ్చేసామండి. చూసారు కదా! ఎంత పెద్ద పెద్ద సైజులో ఈ రోజా పూలైతే పూసాయో. 1 మంత్ అయిందండి ఇవి పూసి. ఇవి చూసారా ఫ్రెష్‌గా పూసాయన్నమాట. ఎంత బాగా పూస్తాయో ఇవి చూడండి. జంట కవుల్లాగా జంట పూలండి. ఒక స్టెమ్‌కి 2 పూలొచ్చాయి. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ కూడా ఒక 2 పూలైతే వచ్చాయన్నమాట. ఓకే అండి. చూసారు కదా! ఎంత బాగా పూలొస్తాయో. ఇలాగ పూలు పూయాలన్నా కానీ, పెద్ద సైజులో రావాలన్నా కానీ, మనం ఇలాగ హోమ్‌మేడ్ ఫర్టిలైజర్‌నైతే వీక్లీ వన్స్ 10 డేస్‌కోసారి తప్పనిసరిగా ఏదో ఒక ఫర్టిలైజర్‌నైతే ఇస్తూ ఉండాలండి. ఇప్పుడు ఈ నిమ్మ తొక్కల ఫర్టిలైజర్‌నైతే ఈ విధంగా మొక్క మొదట్లో అయితే కొంచెం కొంచెంగా పోస్తున్నానండి. మొక్క మొదట్లోనే కాకుండా మనం ఇది ఫర్టిలైజర్‌గా కూడా మనకి పెస్టిసైడ్‌గా కూడా యూజ్ అవుతుంది కాబట్టి మొక్కంతా కూడా తడిసే విధంగా ఈ ఆకులన్నీ కూడా తడిసే విధంగా మొక్కంతటికి కూడా ఇలాగ స్ప్రే చేయండి. లేదంటే డబ్బాతో పోసేయండి. స్ప్రే బాటిల్ ఉన్నా కానీ స్ప్రే బాటిల్‌లో పోసుకొని పోసేయొచ్చు. ఆల్రెడీ నాకు ఈ గులాబీ చెట్లకైతే ఆకుముడత తెగులైతే వచ్చిందండి. అప్పుడు నేను పుల్లటి మజ్జిగతోటి ఒక పెస్టిసైడ్‌నైతే ప్రిపేర్ చేసి ఇచ్చాను. కంట్రోల్ అయిందనమాట. అప్పటినుంచి వీక్లీ వన్స్ అయినా లేదంటే ఒక 10 డేస్, 15 డేస్‌కోసారి ఇలాగ ఏదో ఒక పెస్టిసైడ్‌ని అలాగే ఫర్టిలైజర్‌ని అయితే మొక్కలకి ఇస్తానండి. చక్కగా ఈ లెమన్ తొక్కల పీల్ తోటి మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ లిక్విడ్ అయితే మనకి పెస్టిసైడ్‌గాను ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఫర్టిలైజర్‌గా కూడా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా! చక్కగా మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇచ్చామంటే ఇవి చక్కగా పెరుగుతాయండి. చూసారు కదా! పూలైతే ఎంత బాగా వచ్చాయి కదా! డైలీ మొక్కల నిండా ఏవో ఒక పూలైతే ఉంటూనే ఉంటాయండి. పూలు లేకుండా అసలు మొక్కలైతే ఉండవు. ఈ విధంగా మొక్కకి ఆకులన్నీ కూడా తడిసే విధంగా చక్కగా అయితే నేను ఈ ఫర్టిలైజర్‌ని అయితే ఇచ్చానండి. ఓకే అండి. ఇదైతే మాత్రం మార్నింగ్ టైమ్‌లో లేదంటే ఈవినింగ్ టైమ్‌లో అయితే ఇవ్వాలండి. ఎండగా ఉన్నప్పుడైతే మనం మొక్కలకి ఇవ్వకూడదనమాట.
ఓకే అండి. ఇలా అయితే నేను మొక్కంతటిని గూడా చక్కగా ఈ నిమ్మ తొక్కల ఫర్టిలైజర్ అయితే ఇలాగ పోసేసానండి. అన్ని రకాల మొక్కలకైతే ఇస్తున్నానండి. పుదీనా చెట్లకి, అలాగే మనీ ప్లాంట్‌కి, అదేవిధంగా కలబంద చెట్టుకి అన్నిటికి ఇచ్చానండి. ఇదిగో మల్లె చెట్టు, గులాబీ చెట్టు చూసారా? ఆకులన్నీ కూడా తడిసే విధంగా మంచిగా అయితే ఇలాగా ఫెర్టిలైజర్‌ని ఈ పెస్టిసైడ్‌గా కూడా ఇలాగా స్ప్రే చేసేసాను. చక్కగా మొక్క అంతా తడిసే విధంగా ఇలాగ పోసేసానండి. చూసారు కదా! ఈ రోజా పూలు పూసిన నెల అయిందండి. ఇవి మాత్రం ఇంకా రాలిపోవట్లేదు. పక్క నుంచి చిగుర్లొస్తున్నాయి. ఇవి కట్ చేస్తే గాని అవి గ్రో అవ్వవనుకుంటా. 1 మంత్ అయినా గానీ రాలిపోకుండా అలానే ఉన్నాయన్నమాట రెక్కలనేవి. ఇవైతే నిన్ననే పూసాయండి. ఒక 2 డేస్ అయింది ఇవి పూసి. చక్కగా ఉన్నాయి కదా! చాలా బాగా అనిపిస్తదండి. కాసేపు అలా మొక్కల మధ్య కూర్చున్నా గానీ ప్రశాంతంగా అనిపిస్తది నాకైతే పనంతా అయిపోయిన తర్వాత. ఓకే అండి. ఈ విధంగా అయితే ఇదిగో గుండు మల్లె చెట్టు చూసారు కదా! దీన్ని కూడా రీప్లాంటింగ్ అయితే చేయాలి. ఈ ప్లాంట్‌కి కూడా పోసానండి. ఇదొచ్చేసి విరజాజి చెట్టు అనమాట. వీటికి కూడా పోసేసాను. ఓకే అండి. ఇప్పుడు మనము ఈ రసము మనము ఇది స్ట్రెయిన్ చేసుకున్నాం చూడండి నిమ్మ తొక్కలు. ఆ స్ట్రెయిన్ చేసిన నిమ్మ తొక్కల్ని మళ్ళీ ఇలాగ టిన్‌లోనికి వేసుకొని వాటరనైతే పోసి పెట్టానండి. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అయితే మళ్ళీ మొక్కలకైతే స్ట్రెయిన్ చేసుకొని ఇస్తాను. ఓకే అండి. చూసారు కదా! మనం రసం పిండేసిన తర్వాత వేస్ట్‌గా పాడేసేటువంటి నిమ్మ తొక్కలతోటి ఏ విధంగా మనం మొక్కలకు ఉపయోగపడే పెస్ట్ కంట్రోల్‌ని, అలాగే ఫర్టిలైజర్‌ని ప్రిపేర్ చేసుకున్నాము. ఇదైతే చాలా అద్భుతంగా మొక్కలకైతే ఉపయోగపడుతుందండి. ఇదే ప్రాసెస్‌లో మీరు ఇవి ఉంటాయి చూడండి బత్తాయి తొక్కలతోటి, అలాగే కమలాకాయలుంటాయి చూసారా? వాటి పీల్‌తోటి కూడా ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ అయితే చేసుకోవచ్చండి. ఓకే అండి. చూసారు కదా! వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు గనక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.